ఈ విజయంలో ప్రత్యేక భూమిక పోషించినటువంటి నాయకులు శ్రీ తాత మధు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, మీరు దయచేసి వ్యక్తిగత స్లోగన్స్ ఇవ్వద్దు. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు ఆర్కే గారు, కార్యక్రమ ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యురాలు సోదరి హరిప్రియ గారు, అలాగే నూతనంగా ఇల్లందు మున్సిపాలిటీకి చైర్మన్గా ఎన్నికైనటువంటి సోదరులు దమ్మాలపాటి వెంకటేశ్వర్లు గారు, వైస్ చైర్మన్ జానీ పాషా గారు, పెద్దలు భద్రాద్రి కొత్తగూడెం టీఆర్ఎస్ జిల్లా నాయకులు హరిసింగ్ గారు, అలాగే కారేపల్లి మండల అధ్యక్షులు పిచ్చయ్య గారు, వైరా ఆత్మా కమిటీ చైర్మన్ సత్యనారాయణ గారు, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా నాయకులు రవిచంద్ర గారు, లాల్ సింగ్ గారు, జెడ్పీటీసీ గారు, నూతనంగా ఈరోజే మీ అందరి ఆశీస్సులతోని, మీ అందరి ఆదరాభిమానాలతోని ఈ 2 వారాలు కష్టపడి గెలిపిస్తే ఈరోజు మున్సిపాలిటీ పాలకవర్గ బాధ్యతలు స్వీకరించినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ, అలాగే కార్యక్రమానికి హాజరైన వేదిక ముందున్నటువంటి అందరికీ, నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు, అక్కజనులకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పార్టీతో పాటు ఈ యొక్క డివి గారి మీద అభిమానంతో, హరిసింగ్ గారి మీద అభిమానంతో ఏదైతే స్కూల్స్ కరస్పాండెంట్స్, సెక్రటరీస్, వారి నాయకులంతా వచ్చి ప్రత్యేకంగా ప్రచారం చేసినటువంటి ఆ వర్గం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఇల్లందు రావాలంటే కొంచెం భయపడ్డాను. నాకు తెలియకుండా నిర్ణయం జరిగిపోయింది. నేను ఎక్కడో మీటింగ్లో కూర్చుంటే సోదరి హరిప్రియ గారు, మీ ఎంపీ మాలోతి కవిత గారు, మంత్రి అజయ్ కుమార్ గారు, పల్లార ఐశ్వర్రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇల్లందులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మాకు తాత మధు గారిని స్పెషల్ ఇన్ఛార్జ్ చేయండి అని చెప్పడం జరిగింది. నాకు తెలియదు కూడా. యాక్చువల్గా నేను హాల్లో కూర్చుంటే వెనకాల వచ్చేసి కవిత గారు చెప్తున్నారు, అన్న నువ్వు బుక్ అయిపోయినావన్నా అని. ఏందమ్మా అంటే, నువ్వు ఇప్పటి నుంచి ఇల్లందు 15 days అని చెప్పారు. ముందు నేను కొంత సంకోచించా, ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితి నాకు తెలుసు పూర్తిగా. ఎందుకంటే గత 7-8 నెలలుగా సోదరి హరిప్రియ గారితో వర్క్ చేస్తున్న పార్టీ విషయాల్లో. సరే, తను టీఆర్ఎస్ పార్టీ నమ్మకం, టీఆర్ఎస్ పార్టీ మీద నుండి విశ్వాసంతో కేసీఆర్ గారు పిలవగానే ఓ పెద్ద ఆయన పిలుస్తున్నాడు, అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నన్ను నమ్ముకున్న జనాలందరికీ నేను న్యాయం చేయగలుగుతానట ఒక మంచి ఉద్దేశంతో ఈ పార్టీలో రావటం జరిగింది. కానీ తను వచ్చిన తర్వాత ఆ రోజు సీతాదేవి ఎన్ని కష్టాలు పడ్డదో అన్ని కష్టాలు పడ్డది గత 6 నెలలుగా నాకు తెలుసు. ఎందుకంటే మేమే తనని పార్టీలోకి ఆహ్వానించాం, సీఎం గారు చెప్పగానే తీసుకొచ్చాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనం నాయకులు అని చెప్పుకున్నారో, పార్టీలోకి ఒక మహిళ వచ్చిన తర్వాత కనీసం గౌరవించుకోవాలనేటువంటి ఒక ఇంగిత గారిని కోల్పోయి ఆ రోజు తను అనేక ఇబ్బందులు పెట్టారు. సరే, మేము కూడా ఏంటంటే, నేను మన జిల్లా మంత్రి అజయ్ కుమార్ గారు ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ పార్టీని నమ్ముకొని వచ్చేటువంటి ఒక సోదరికి అన్యాయం జరగటానికి వీలు లేదు, ఇబ్బందులు పడకూడదు, ఆమెకు అండగా ఉండాలని ఆ రోజు నుంచే ఆమెని మేము దత్తత తీసుకోవడం జరిగింది. అంటే మాకు అడాప్టెడ్ సిస్టర్ ఆమె. సో ఆ రోజు నుంచి కూడా ఇల్లందు అంటే తను నమ్ముకున్న జనానికి తను సేవ చేయాలనుకుంటుంది. ఆ నమ్ముకున్న ప్రజల కోసం తను ఉండాలనుకుంటుంది. ఉండే క్రమంలో మేము కూడా మా వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో అటు మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో,
కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారితో అనేక విషయాల్లో సంప్రదింపులు చేసి పూర్తి సహకారం అందే విధంగా దోహదపడ్డాం. ఈ క్రమంలోనే ఇల్లందు ఎన్నికలకి ఇన్ఛార్జిగా వెళ్ళమని వాళ్ళే కోరారు. వచ్చినాక వాళ్ళు అన్నారు, అన్న మీరు వచ్చారు మాకు హ్యాపీగా ఉందని. కానీ హ్యాపీగా లేదు నాకు. ఎందుకంటే 15 రోజులు చాలామందిని బాధ పెట్టాను. చాలామంది ఏడ్చారు నా మాటలు పడలేక. ఎందుకంటే అనేక మంది స్టేజ్ మీద ఉన్నటువంటి చాలా సందర్భాల్లో కోపపడ్డాను, అరిశాను, దాదాపు అందరినీ. అంటే ఒక ఉద్దేశం ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ గెలవాలనే ఒక బాధతోని నిద్రపోనివ్వలేదు. వాళ్ళు భోజనం ఇంకో గంట లేట్ తిన్నా నష్టం లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు వెంటపడ్డాను. వాళ్ళు బహుశా అనుకొని ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చాడో వీడు మా వెంట పడ్డాడు అనుకుంటారు. కానీ నాకు ఈరోజు ఒక తృప్తి అయితే మిగిలింది. ఎందుకంటే మా సారు, నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి సారు కేసీఆర్ గారు నాకేదైతే బాధ్యత అప్పచెప్పి ఇల్లందు పంపించాడో ఆ బాధ్యతని మీ అందరి సహకారంతో గర్వంగా నేను నిర్వర్తించానని ఫీల్ అవుతున్నా. అప్పారావు లాస్ట్ స్లోగన్స్ ఇద్దు, నువ్వు బాగా ఇస్తాను స్లోగన్స్. ఎందుకంటే ఇక్కడ పార్టీకి శత్రువు బయట నుంచి ఎవరు లేరు. ఏ పార్టీ లేదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు, తెలుగుదేశం పార్టీ బలంగా లేదు, ఇంకే పార్టీ లేదు. కానీ మన పార్టీలో ఉండి మన పార్టీకి వ్యతిరేకంగా పార్టీ అభ్యర్థులను ఓడించాలనే కుట్ర చేసిన వ్యక్తులతో, అంటే అంతర్గత శత్రువును ఎదుర్కోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే పార్టీ కార్యకర్తలంతా కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఏమైపోతుందో తెలియని పరిస్థితి. హరిప్రియ గారిని నమ్మాలా, అవతల వాళ్ళని నమ్మాలా అర్థం కాని పరిస్థితి. మేము చెప్తే ఈయన ఇవాళ చెప్తాడు రేపు పోతాడు కదనే ఫీలింగ్ కొంత. కానీ ఎక్కడా మేము పట్టుబీడని విక్రమార్కుల్లాగా ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని ఈ 15 రోజులు రాత్రనక పగలనక ఎడ్యుకేట్ చేశాం. ఎవరు కాదు, టీఆర్ఎస్ పార్టీ మంది, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది. మీరు కేసీఆర్ గారి వైపు ఉంటారా లేదా కేసీఆర్ గారు వ్యతిరేకించే వాళ్ళ వైపు ఉంటారని అందరినీ మేము మోటివేట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఓటర్స్ అందరూ చాలామంది చెప్పారు, పెద్దాళ్ళు, అయ్యా మేము టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేయం, మేము కారు గుర్తుకే ఓటేస్తాం, ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తామని అందరూ చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు 19 సీట్లు మనం ఏకపక్షంగా గెలవటం జరిగింది. తమ్ముడు ఇక్కడ రవి ఉన్నాడు, 1వ వార్డు. ఆ వార్డుకి వెళ్తే అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ హరిసింగ్ గారితో సహా అందరూ, ఇక్కడ ఉన్న ఎవరికి విశ్వాసం లేదు గెలుస్తాడనేటువంటిది. ఛాలెంజ్గా తీసుకున్నాం. ఖచ్చితంగా ఓడిపోయే సీట్ లాస్ట్ ఎన్నికల రోజు కౌంటింగ్ అయిపోయినా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, 1వ నెంబర్ వార్డు పోతుంది మీకని. నేను చెప్పాను, పోదు, మేము గెలుస్తున్నాం ఆ సీట్ అని చెప్పాం. 320 ఓట్ల మేడతో గెలిచాం. ఏ విశ్వాసంతో చెప్పామంటే ఇదొక ఉదాహరణ మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే మన మీద, కేసీఆర్ గారి మీద, కారు మీద ప్రజలకున్న నమ్మకం, ఆ నమ్మకంతో చెప్పాం. ఏదో మేము పని చేసాం కష్టపడ్డామని కాదు, పబ్లిక్లో కేసీఆర్ గారి మీద ఉన్నట్టు. అలాగే తమ్ముడు ఇక్కడ రాలేదు, జేకే శ్రీనివాస్, 11వ వార్డు. 11వ వార్డు మీరు రాసేసుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలవరని చెప్పారు. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నమ్మకం లేదు, వేదిక కింద ఉన్న వాళ్ళకి కూడా నమ్మకం లేదు. కానీ హరిసింగ్ భయ్య నేను ఛాలెంజ్ తీసుకున్నాం, 11th వార్డు ఖచ్చితంగా ఓడించాలి, ఓడించి తీరాలి. మనం 11th వార్డు ఓడిస్తేనే ఈ ఎన్నికల్లో సంపూర్ణ విజయం అని చెప్పగలిగాం. ఆ రోజు రాత్రి అంతా నిద్రపోలేదు. చాలామంది 11th వార్డు సోదరులు అక్కడ ఉన్నారు. జగన్నాథం గారు కానీ, శ్రీకాంత్ కానీ, శ్రీనివాసరెడ్డి గారు, పుల్లయ్య కానీ, మోహన్ రావు కానీ 3 రోజులు నిద్రపోలేదు తమ్ముళ్ళు. వాళ్ళు ఇల్లు తిరిగారు, చలిమంటలు వేసుకున్నారు, ఆ సెంటర్లలో చలిమంటలు వేసుకొని కూర్చున్నారు, ఎవరు శత్రువు దూరకుండా. కానీ 11వ వార్డులో అఖండ మెజార్టీ తీసుకొచ్చి 178 ఓట్ల మెజార్టీతో మన జేకేసీని గెలిపించారు. ఇట్లా అనేక మంది, మా సోదరుడు సత్యనారాయణ గారు, సిల్వేరు సత్యనారాయణ గారు మాజీ అధ్యక్షులు ఉన్నారు. ఆయన కూడా చెప్పాను, సోదరా మనం పార్టీ కోసం నిలబడాలి, పార్టీ వైపు ఉంటావా వేరే వైపు ఉంటా అన్నా, నేను పార్టీ వైపు ఉంటా అన్నని చెప్పాడు. ఎందుకంటే ఉద్యమకారుడు కాబట్టి వారి శ్రీమతిని మనం 12th వార్డులో పెట్టి గెలిపించుకోవడం జరిగింది. అనేక మంది వచ్చారు ఇక్కడ, సోదరీమణులు, కొత్త వాళ్ళు అయినా పాపం రాత్రి కూడా పిలిపించాం. కొంతమంది కళ్ళ మండి కూడా నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మాకెందుకు ఈ ఎలక్షన్ ప్రచారం అని. కానీ చివరగా
ఇల్లందు ప్రజల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఇల్లందుని గెలిపించుకోవాలి. హరిప్రియ గారి నాయకత్వంలో ఈ ఇల్లందుని మేము బాగు చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటేనే మాకు ఇల్లందుకు భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో జనమందరూ బ్రహ్మరథం పట్టడం జరిగింది. రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఇల్లందు గెలుస్తుందని అనుకోలేదు. గెలిచినా బొటాబొట్టి గెలుస్తుంది అనుకున్నారు అందరూ. రాష్ట్ర పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఇల్లందు ఏకపక్షం అయిన తర్వాత వాళ్ళకి అర్థం కాలేదు. నేను ఒక్కటే చెప్పాను, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ గారి మీద పబ్లిక్ విశ్వాసం ఉంది. ఆమె చదువుకున్న ఆవిడ, మంచి ఆవిడ, అందరి దగ్గర పోగలుగుద్ది. నేను ఎలక్షన్స్ రాగానే ప్రచారం స్టార్ట్ కాగానే అడిగింది, అన్నా నేను ఏం చేయాలన్నా అని. అమ్మ నువ్వేం చేయొద్దు, మాతో తిరగొద్దు, నువ్వు ఒకటే పని చెయ్యి, ప్రతి ఇంటికెళ్ళు, దండం పెట్టు, ఓటర్ని కలువు, నేనున్నాను మీకని భరోసా ఇవ్వు. ఆ ఒక్క పని తప్ప నువ్వేమి చేయొద్దు, మిగతా పనులని మేము చూసుకుంటాం. హరిసింగ్ గారు, మన అట్లాగే మన యుగంధర్, మేమందరం కూడా ఒక టీం లాగా ఏర్పడి చేయటం జరిగింది. కానీ ప్రజలు ఆవిడ మీద విశ్వాసం ఉంచారు. ఎక్కడికి వెళ్ళినా తన మాటలు నమ్మారు. నేనున్నాను, మీకు ఇబ్బంది లేదు, వచ్చే 4 సంవత్సరాల్లో ఇల్లందు ముఖ చిత్రాన్ని మారుస్తానని తను చెప్పిన మాట జనం విన్నారు. కాబట్టి తన మాటకి విలువ ఇవ్వాలన్నా, తన మాట నిజం కావాలన్నా ఈ వేదిక మీద మిమ్మల్ని నమ్మి ఎవరైతే ఓట్లేశారో మీరందరూ మీరు కౌన్సిలర్స్గా కాకుండా ప్రతి వార్డుకి మీరు సేవకులుగా ఉండాలి. ప్రతి వార్డుకు మీరు సేవకులుగా ఉంటేనే రేపు టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. కేసీఆర్ గారు చెప్పింది నమ్ముతారు, హరిప్రియ గారు చెప్పింది నమ్ముతారు. కాబట్టి మీరెవరు కూడా ఈ రోజు నుంచి మీరు మీ వార్డుకి మీరు సేవకులు మాత్రమే. ఎందుకంటే రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఎట్లయితే పల్లె ప్రగతి ప్రోగ్రాం చేస్తున్నారో రేపు పట్టణ ప్రగతి వస్తుంది. పట్టణ ప్రగతి వచ్చినప్పుడు ఏ వార్డుకు ఆ వార్డు ఖచ్చితంగా ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్తో మీరందరూ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ పూర్తి బాధ్యత తీసుకుంటాం ఇల్లందు టౌన్ డెవలప్మెంట్ కోసం. ఆల్రెడీ హరిప్రియ గారు చెప్పారు, బస్ స్టాండ్ బస్ డిపో తీసుకొస్తామని. గౌరవ మంత్రివర్యులు వారికి నిన్ననే హామీ ఇచ్చారు. 600 అయినా ఇల్లందుకు నేను బస్ డిపో తీసుకొచ్చే బాధ్యత నాది చెల్లెమ్మ అని చెప్పడం జరిగింది. అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇల్లందులో. ఎందుకంటే నేనే కొన్ని చోట్ల బాధపడ్డా. ఆ 14వ వార్డుకి వెళ్ళాను నేను. 14వ వార్డుకి వెళ్తే అక్కడ మొత్తం ఓసీ ఉంది, అక్కడ నీళ్లు ఎటుపోవు, అనేక సమస్యలు ఇక్కడ. చాలా మంది మహిళలు చెప్పింది, అన్నా మాకు మంచినీళ్ళు ఇవ్వండి, వేరే ఏ సమస్య వద్దన్నారు. రోజు నీళ్లు రావట్లేదు. అంతకుముందు వారానికి ఒకసారి వచ్చింది. కనీసం మా హరిప్రియ గారు అమ్మ వచ్చిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు నీళ్ళు వస్తున్నాయని చెప్పారు. 2 రోజులకు రోజు విడిచి రోజు నీళ్ళు వస్తున్నాయని చెప్పారు. కానీ తన హామీ ఇచ్చింది, వచ్చే 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతిరోజు నేను ఇంటికి నీళ్లు ఇస్తాను, ఆడపడుచులు రుణం తీర్చుకుంటాను తన ఎన్నికల్లో చెప్పింది. ఖచ్చితంగా దాన్ని మేము చేసి తీరుతామని చెప్తున్నాం. అట్లాగే ఇల్లందుని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇది ఏదో ఎన్నికల వరకే మన రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇల్లందుని బాగు చేసుకోవాలంటే వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్స్, అట్లాగే వేదిక ముందున్నంత మీరందరూ కూడా అందరం చేయి కలిపితే డెఫినెట్ గా ఇల్లందు ముఖ చిత్రాన్ని మనం ఖచ్చితంగా మార్చగలుగుతాం. అది హరిప్రియ గారి సారథ్యంలో జరుగుతుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అలాగే మన జిల్లా మంత్రివర్యులు అజయ్ గారు, ఎంపీ మాలతి కవిత గారు పూర్తి మద్దతు మన ఎమ్మెల్యే హరిప్రియ గారికి ఉంది. అలాగే సోదరుడు తమ్ముడు దమ్మాలపాటి వెంకటేశ్వర గారు ఈ యొక్క ఇల్లందు పట్టణానికి ప్రథమ పౌరుడు అయ్యాడు మీ అందరి ఆశీస్సులతోని. ఆయనకు కూడా ఈ స్టేజ్ మీదకి ఒకటే చెప్తున్నాం, మీరు చేసే ప్రతి పని పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారు. దయచేసి మీకు విద్యారంగంలో ఏదైతే పేరుందో రేపు రాజకీయ రంగంలో కూడా అదే పేరు తెచ్చుకోండి. మీ టీంతో కలిసి ప్రతి ఒక్కరిని మీ సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని, ఎక్కడ కూడా రాగద్వేషాలకు పోకుండా అందరినీ ఒక కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని ఇల్లందుని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన భుజాల మీదకి ఎత్తుకుందాం. మీకు కావాల్సిన సహకారాన్ని అటు పార్టీ నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. సో మీరందరూ గట్టిగా చేయలేదు, ఇందాక నుంచి గట్టిగా ఉంటున్నారు కదా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.
మంచి మాటలు, మంచి విషయాలు మన మంచి మిత్రులకి షేర్ చేద్దాం.